నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 24. ధ్రువ్ ఆలేహ్యని ఇంటి దగ్గర దింపి వచ్చేసరికి రాత్రి కొద్దిగా ఆలస్యమైంది. ఇక ఏమీ తినబుద్ధి కాలేదు అతనికి. మనసంతా బరువుగా ఉన్నట్టుగా అనిపించింది. ఆలేహ్య నీహార్లలో ఎవరిది తప్పంటే తను చెప్పే స్థితిలో ఎక్కడున్నాడు? సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్ల వైపుకే సానుభూతి త్రాసు మొగ్గుతుంది. కానీ ఆ సమయంలో నీహార్ మానసిక పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. తనకి తెలిసి వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు గాఢమైన ప్రేమలో ఉన్నారు. అది వాళ్ళకి ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. ఒక్కొక్కసారి పరిస్థితులు మనుషులని వింతగా ప్రవర్తించేలా చేస్తాయి. ఆలేహ్య మాట తూలే మనిషి కాదు, కానీ మాట జారింది. నీహార్ ఒక అమ్మాయిని అందరి మధ్యలో అలా అవమానించే మనిషి కాదు. అయినా తొందరపడ్డాడు. తప్పు వాళ్ళదనాలా, పరిస్థితులదా? ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని ఒప్పుకోలేని వాళ్ళ ఈగోలదా, భయాలదా? అతను చిన్నగా నవ్వుకున్నాడు. ఆ నవ్వులో విషాదం ఉంది, అంతులేని ఒంటరితనం ఉంది. ఛిద్రమైన అతని గుండె జీవితపు అనిశ్చితిని గురించి అతనికి మరొకసారి గుర్తు చేసింది. ఒక్క హాల్లో 0 వాట్ బల్బ్ తప్ప మొత్తం లైట్లన్నీ ఆర్పేశాడు. చిన్నగా నిట్టూర్చి డ్రెస్ మార్చుకుని వచ్చి బాల్కనీలో కూర్చుని గిటార్ బయటికి తీశాడు. అతని చేతులు అతనికి తెలియకుండానే ముఖేష్ ఆలపించిన విషాద గీతం జీనా యహా మరణా యహా ఇస్కే శివ జానా కహా అంటూ గిటార్ తీగల మీద పలికించాయి. అరగంట గడిచాక అతను మెల్లగా లోపలికి వచ్చి మంచం మీద వాలాడు. ఒంటరితనం అతనికి నేస్తమైపోయింది. కానీ ఆలేహ్య నీహార్ల మధ్య గొడవ అతని గతాన్ని తవ్వితీసింది. అతని కళ్ళ ముందు గతం రీళ్లలా కదులుతుంటే అసహనంగా పక్క మీద నుంచి లేచాడు. టైం చూశాడు. 11 గంటలు దాటింది. ఇంకా 9 గంటలుంది ఈ ఒంటరితనం చెర విడిపించుకోవడానికి. తిరిగి మంచం మీద వాలబోతూ ఉండగా మోగింది అతని ఫోన్. ఈ టైంలో తనకి కాల్ చేసేవాళ్ళెవరా అని ఆశ్చర్యపోతూ తెలియని నెంబర్ నుంచి కావడంతో కనుబొమ్మలు ముడిచి గ్రీన్ బటన్ నొక్కాడు. అతను మాట్లాడలేదు. అటు నుంచి కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత ధ్రువ్ సంకోచం నిండిన తీయని కంఠం వినిపించింది. ఎస్ అన్నాడు లేచి నిఠారుగా కూర్చుంటూ. నభ అటునుంచి చెప్పింది. ఆశ్చర్యపోయాడతను ఆ సమయంలో ఆమె అలా కాల్ చేసినందుకు. చెప్పు నభ, ఎనీ ప్రాబ్లం? కన్సర్న్ చూపిస్తూ అడిగాడు. నా నెంబర్ నీకెలా తెలిసింది అని అడగలేదతను. లేదు, జస్ట్ మీతో మాట్లాడాలని అనిపించి కాల్ చేశాను. డిస్టర్బ్ చేశానా? మరింత సంకోచిస్తూ అడిగింది. ఎందుకో తెలియలేదు. అతనికి నవ్వొచ్చింది. అదేం లేదు, చెప్పు అంటూ మెల్లగా మంచం హెడ్ బోర్డ్కి ఆనుకుని కూర్చున్నాడు. అమ్మయ్య, కోపగించుకుంటారేమోనని భయపడ్డాను. నవ్వుతున్నారు కదా. నిజం చెప్తాను, మీ నెంబర్ చిరుని అడిగి తీసుకున్నాను వారం రోజుల క్రితం మీకు థ్యాంక్ యూ చెప్పాలని. కానీ ధైర్యం సరిపోలేదు. ఎందుకో ఈరోజు నిద్ర రావడం లేదు. మీతో మాట్లాడాలని అనిపించింది చెప్పింది తను కూడా నవ్వుతూ. ఆఫీస్లో అంతా బాగానే ఉందా? అరుణ్ పేరు ఎత్తకుండా అడిగాడు. హా, ఈరోజు బాస్ రాలేదు. బాస్ వాళ్ళ తాతయ్యకి చాలా సీరియస్గా ఉందట. రాత్రంతా నిద్ర లేకుండా ఆయన మ్యాన్షన్లో గడిపారు. ఉదయమే హాస్పిటల్లో జాయిన్ చేయవలసి వచ్చింది అంటూ నీహార్ ఎంత టెన్షన్లో ఉన్నాడో చెప్పింది. ఆ టెన్షన్లోనే ఆ అరుణ్ గాడు బెయిల్ మీద విడుదలయ్యాడని తెలుసుకుని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పట్టుకోవాలని చూస్తున్నారు. మధ్యాహ్నం ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ విషయం చెప్పారు చెప్పింది. ధ్రువ్ ఆమె చెప్పేది శ్రద్ధగా విన్నాడు. మరొక వారం రోజులు ఆఫీస్కి రాబోవడం లేదని చెప్పారు చిన్నగా నిట్టూర్చి చెప్పింది. ధ్రువ్ కనుబొమ్మలు ముడిచాడు. ఆడపిల్ల బాధలో పడి బాధ్యతని వదిలేసే మనిషి కాదు నీహార్ అని తెలుసు ధ్రువ్కి. బహుశా వాళ్ళ తాతయ్య గురించి అయి ఉంటుందని అనుకున్నాడు. మరి ఆ వర్క్ బర్డెన్ నీ మీద పడుతుందా?
చిన్నగా నవ్వుతూ అడిగాడు. కొద్దిగా పడుతుంది కానీ బాస్ అందుబాటులోనే ఉంటారు. వీడియో మీటింగ్స్ అటెండ్ అవుతారు కాబట్టి ఆయన ఆఫీస్లో లేరన్న బెంగ ఉండదు చెప్పింది. ఆమె ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అయింది. నభా, ఉదయం నీకోసం నేను అలా వెయిట్ చేసినందుకు ఏమైనా తప్పుగా అనుకున్నావా అడిగాడు. ఊహు, అలా అనుకుంటే ఇలా మాట్లాడను కదా ఎదురు ప్రశ్న వేసింది. ఈ శనివారం నీ ప్రోగ్రాం ఏంటి అడిగాడు ఉన్నట్టుండి. ఆఫీస్ ఉంటుంది. సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ప్రోగ్రాం ఏమీ లేదు. రూమ్కి వచ్చి మంచానికి అడ్డం పడడమే చెప్పింది నవ్వుతూ. అయితే ఓపెన్ ఎయిర్ థియేటర్కి సినిమాకి వెళ్దామా అడిగాడు. ఒకే ఒక్క క్షణం అటు నుంచి మౌనం. ధ్రువ్ తాను తొందరపడ్డాడేమో అనుకున్నాడు. ఎన్నింటికి అడిగింది. 6 గంటల షో ఓకేనా అడిగాడు. 5 గంటలకి మీ బేకరీ దగ్గర ఉంటాను చెప్పింది. మరికొంతసేపు మామూలు విషయాలు మాట్లాడుకున్నాక గుడ్ నైట్ చెప్పుకుని ఫోన్ పెట్టేశారు ఇద్దరు. అటు నభ ఇటు ధ్రువ్ కూడా మంచం మీద వాలి కాసేపు వాళ్ల మధ్య జరిగిన సంభాషణని గురించి ఆలోచించుకుంటూ మెల్లగా నిద్రాదేవత ఒడిలో జారుకున్నారు. మరుసటి ఉదయం నభ ధ్రువ్ ఉత్సాహంగా మంచం దిగి చిరునవ్వులతో లేస్తే నీహార్ ఫౌల్ మూడ్తో లేచాడు. ఆలేహ్య ఉదాసీనంగా లేచింది కానీ తన అమ్మమ్మ కోసం మొహానికి నవ్వు పులుముకుని యథావిధిగా పనులు మొదలుపెట్టి ఉద్యోగానికి వెళ్లే మూడ్లో పడిపోయింది. ముందు రోజు ఉద్యోగం ఉంటుందో ఉండదో అన్న ఆందోళన ఆమెని వేరే ఆలోచనలు చెయ్యనివ్వలేదు. నీహార్, ముద్దు, ప్రేమ లాంటివి కడుపు నిండిన వాళ్ళు చేసే ఆలోచనలు. తనలాంటి ఏ రోజుకా రోజు పర్సు చూసుకుని డబ్బులు లెక్క పెట్టుకునే వాళ్ళకి కాదు అనుకోగానే ఆమె మనసు కఠినంగా మారిపోయింది. బాధగా మూలగబోతున్న మనసుని ఏమాత్రం కనికరం లేకుండా నొక్కేసింది. స్నానానికి బాత్రూంకి వెళ్తుంటే సుదర్శన్ గాడు తనని చాటుగా కళ్ళతో తడమడం గమనించిన ఆలేహ్య అసహ్యాన్ని లోపల అణుచుకుని బాత్రూంలోకి దూరింది. తన ముందు సమస్యలు చాలా పెద్దవి. ఇలాంటి వాటితో పోలిస్తే ఇంటద్దే, అమ్మమ్మ వైద్యం గురించి ఆలోచించుకోవాలి ముందు. రాత్రి అమ్మమ్మ గుండెలు రాసుకుంటూ అటూ ఇటూ దొర్లడం గమనించింది ఆలేహ్య. 4-5 సార్లు ఏమైందని అడిగినా కానీ అమ్మమ్మ ఏమీ లేదని సమాధానం చెప్పడంతో చేసేది లేక బలవంతంగా నిద్రకి ఉపక్రమించింది. ఆలోచిస్తూనే అమ్మమ్మకి జావ కలిపి ఇచ్చి తను చెద్దన్నం తినేసి బాక్స్ సర్దుకుని బయలుదేరింది. ఆ రోజు ఆకాశం మబ్బులు లేకుండా క్లియర్గా ఉండడంతో కొద్దిగా రిలాక్స్ అయింది. అమ్మమ్మకి 10 జాగ్రత్తలు చెప్పి బయలుదేరేసరికి అప్పుడే బస్ స్టాప్లో ఆగుతోంది బస్. ఒలింపిక్స్లో పాల్గొంటున్న రన్నర్లాగా పరుగు తీస్తూ బస్ పట్టుకోగలిగింది ఆఖరి నిమిషంలో. ఇక బేకరీకి చేరుకున్నాక ఆమెకి కూర్చోవడానికి కూడా తీరిక దొరకలేదు. ఇక ఆలోచనలకి తావెక్కడా? ఆమెని సాధ్యమైనంత వరకు కిచెన్లోనే ఉంచాడు ధ్రువ్ ఆ రోజంతా. ఆమె కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆ విషయం. అదే మంచిదని అనుకుంది. కానీ నీహార్ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అతను లాయర్ దామోదర్ దగ్గరకు వెళ్ళాడు ముందు. ఆ లెటర్ని నాకొకసారి చూపించండి అన్నాడు గంభీరంగా. అంటే ఆమెని నువ్వు వెతకబోతున్నావా అడిగాడాయన లోపల ఆనందపడుతూ. అవునన్నట్టుగా తల ఊపాడు నీహార్. గుడ్, ఇప్పటికే దీపాంకర్ ఈ విషయంలో చాలా ఉత్సాహం చూపిస్తున్నాడు. నీకు ఆ విషయం చెప్పి హెచ్చరించాలని అనుకుంటున్నాను లేచి నిలబడి సీక్రెట్ లాకర్ తెరుస్తూ అన్నాడు. నాకెందుకు చెప్తున్నారు అంకుల్? ఒకరికన్నా 2 ట్రై చేస్తే బెటర్ కదా అడిగాడు నిర్లిప్తంగా. అతనికి ఈ పనిలో ఇన్వాల్వ్ అవ్వడం అస్సలు ఇష్టం లేదు. కానీ బాధతో విలవిలలాడుతున్న పెద్దాయన మొహం కళ్ల ముందు మెదులుతూ ఉంటే మనసు ఉండపట్టకపోవడం ఒక కారణమైతే ఆలేహ్య మీద నుంచి మనసు మళ్లించాలన్న బలమైన కోరిక మరొక కారణం. ఎలా ఉండి ఉంటుందామె? నొప్పి తగ్గి ఉంటుందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో లేదో ఒకసారి ధ్రువ్కి కాల్ చేసి కనుక్కుంటే. నిహార్, దామోదర్ కొంచెం గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకున్నాడతను. నేను చెప్పేదేమైనా వింటున్నావా అసలు? అతని వైపు విచిత్రంగా చూస్తూ అడిగాడు దామోదర్. సారీ అంకుల్, ఆఫీసులో తలనొప్పి
అంటూ కవర్ చేసుకున్నాడు. అవును, నా వరకు వచ్చింది. నా జూనియర్ని పంపిస్తాను, వాడి సంగతి చూసుకుంటాడు చెప్పాడు దామోదర్. వెంటనే అతని కళ్ళ ముందు ఆలేహ్యని చాచిపెట్టి కొడుతున్న అరుణ్ కదిలాడు. పిడికిళ్ళు బిగుసుకున్నాయి. సరే అంకుల్, వాడు ఇప్పుడప్పుడే తేరుకోకూడదు మనం కొట్టే దెబ్బకి చెప్పాడు కోపంగా. ఖచ్చితంగా నిహార్, నౌ ఫోకస్ అని హెచ్చరించాడు ఆయన. అతను కుర్చీలో నిఠారుగా కూర్చోగానే చెప్పడం ప్రారంభించాడు లాయర్ దామోదర్. దీపాంకర్ నువ్వనుకున్నంత తిన్ననైన వాడు కాదు. నువ్వు ఎస్టేట్ వదిలి వెళ్ళిపోయాక అక్కడ చాలా గోల్మాల్ జరిగింది. దానితో మీ తాతయ్య నన్ను అక్కడి విషయాలు దగ్గరుండి చూడమని అన్నారు. ఇంతలో ఆయనకి అనారోగ్యం ముంచుకొచ్చింది. లీగల్గా నువ్వు గరుడుపల్లి సంస్థానానికి వారసుడివి నిహార్. ప్రిన్స్ నిహార్ అని పిలిపించుకోవడం నీకు ఇష్టం లేకపోయినా అది నీకు తప్పదు. ప్రిన్స్ అనేది టైటిల్ కాదు, బాధ్యత. మీ రాజవంశస్థుల మీద ఆధారపడి చుట్టుపక్కల 15 గ్రామాలున్నాయి. ఇప్పుడు నీకు వరుసకి బాబాయ్ అయిన శంకరం, అతని కొడుకు దీపాంకర్ అక్కడే ఉన్నారు. నువ్వు నీ బిజినెస్లో బిజీగా ఉన్నావు కాబట్టి ఆ ఎస్టేట్ వ్యవహారాలు వాళ్ళు చూస్తామని చెప్పడంతో ఆరోగ్యం బాగాలేని మీ తాతగారు ఒప్పుకున్నారు. వాళ్ళకి పవర్ ఆఫ్ ఎటార్నీ ఇవ్వమన్నారు, కానీ నేను ఆప్ చేశాను చెప్పడం ఆపాడాయన. హూ కేర్స్ అంకల్, ఆ ఆస్తి నాకు అవసరం లేదు. లెట్ దెమ్ గో టు హెల్ కోపంగా అన్నాడు. నిహార్, ఆవేశంలో బాధ్యతని మర్చిపోతున్నావు. మీ మీద ఆధారపడిన వాళ్ళు ఏమైపోతారో ఆలోచించు. ఇందులో నీ ఒక్కడివే కాదు, అర్ణవ్ కూడా హక్కుదారుడే. నీ పిన్నిని మీ నాన్నగారు లీగల్గా పెళ్లి చేసుకున్నారు మందలించాడాయన. నీహార్కి తన చుట్టూ మెల్లమెల్లగా ఉచ్చు బిగించుకుంటున్న అనుభూతి కలిగింది ఆయన మాటలకి. తన కోసం కాకపోయినా అర్ణవ్ కోసం తను గోదాలోకి దిగక తప్పేట్టులేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ని తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు.